మూవీ వైబ్ అంతా. See, I've watched, I mean, Shivane movie, I'm a cult fan for 4 to 5 times చూసిన మూవీ నేను. The reason why I like movies, the cuts and the direction department. నాకు ఆ కటింగ్, ఐ మీన్ ఎట్లయితే ఫిలిం చేసిరో మూవీని అదంతే నాకు మస్తు ఇష్టం. ఎందుకు ఈ మూవీ ఇంత ట్రెండ్ సెట్టింగ్ అయింది అనుకుంటున్నారు మీరు? న్యాచురల్గా వచ్చింది మూవీ. ఎక్కడ అంటే ఈ సీన్ ఇక్కడ పెట్టాలి లేదంటే ఇట్లా ఫోర్స్ చేయాలన్నట్టు ఉండదు. ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది వేరే ఏమంటారు భవానీ వాళ్ళ ఫ్రెండ్స్ని ఆర్ శివాని చంపడానికి పిలుస్తారు. సో దేర్ హీ విల్ సే దట్ చిన్న రాడ్లు తీరా. న్యాచురల్ ఆర్గానిక్ వచ్చిందారు వస్తే లైక్ ఆడియన్స్ విల్ కనెక్ట్ టు దట్, రైట్? ఇప్పుడు జనరల్గా ఇంకొకటి ఏముంటుంది, చైన్ సీన్ ఉంటుంది వేర్ ఇన్ దట్ ఏమంటారు మనం వేరే మూవీస్లో అయితే లైక్ విలన్ దగ్గర ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఈవెన్ దో హీరో విల్ ఆల్సో గెట్ ఇట్. బట్ అక్కడికప్పుడు న్యాచురల్గా తీసిండు కాబట్టి ఇట్ హిట్. ఐ మీన్ దట్ ఈస్ నాట్ ఏ బిగ్ సీన్ ఆర్ ముందే ప్లాట్ చేయాలి కదా. అక్కడ నుంచి అక్కడికక్కడ వాడు ఏదైనా వెపన్ తీసుకోవాలనే శివ అనే క్యారెక్టర్ లైక్ హిట్ షోస్ ఇట్. ఎన్ని దేనిలో ఉన్నాయిట హీ విల్ బైపాస్ త్రూ ఇట్. అండ్ మ్యూజిక్ కావచ్చు, సౌండ్ ఎస్పెషల్లీ చాలా కొత్తగా ఉందని చెప్తున్నారు. చాలా, ఐ మీన్ క్లారిటీ అనేది ఉంది. లైక్ యూ కెన్ ఫీల్ ఇట్. మోస్ట్లీ శివ అనే మూవీలో సాంగ్స్ అవన్నీ ఏముండవు. దట్స్ ద రీజన్ వై ఇట్ అంత బూమ్ అయింది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇచ్చేసి ఫుల్ ఎలివేషన్ అట్లా లేకుండా స్మూత్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు వాన పడుతుంటే ఆ డ్రాప్స్ పడ్డాలు అట్లాంటివి అట్లా కొత్త 4Kలో బాగుంది. ఆర్జీవి అన్నారు కదా, తాను సౌండ్స్నే బీజిఎంలో వాడాను. ఇప్పుడు కార్ సీన్స్, ఇప్పుడు కార్ వెళ్తుంటే మనకి బీజిఎంస్ వేస్తే అట్లా కాకుండా ఆ కార్ సౌండే ఇప్పుడు కార్ వెళ్తుంటే కార్ సౌండ్స్ వస్తుంటాయి న్యాచురల్గా అట్లా వచ్చేలాగా అట్లా. సో టెక్నికాలిటీస్ చాలా బాగున్నాయి అంటారు మూవీ. టెక్నికాలిటీస్ అదే టాప్ దే హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ ద టాప్ నాచ్. ఏఐ అనేది బాగానే వాడారు వాళ్ళు. యా నో కంటిన్యూ లే ఏమంటారు జనరల్గా క్లిస్ట్ ఏమంటారు ఈ దాన్ని చేయడం కూడా లైక్ యూ కెన్ సీ ఇట్ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది నీకు. అంటే ఎక్కడ కూడా ఏమంటారు దాన్ని తప్పుగా వాడినట్టు యూనో ఐ డోంట్ ఎగ్జాక్ట్ అని అయ్యా అట్లా లేదు. మూవీ వైబ్ చాలా బాగుంది బ్రో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే సినిమా ఎలాగో బాగుంటుందని అందరికీ తెలుసు. కాకపోతే ఈ టైప్ విజన్ కానీ సౌండ్ కానీ అసలు డాల్బీ అట్మాస్ 4K విజన్ అసలు చాలా బాగుంది బ్రో. అంటే సినిమాలో బీజిఎంనే సౌండ్స్నే బీజిఎంలో వాడానని చెప్పి ఆర్జీవి అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద మ్యూజిక్ ఇచ్చి మోతలా కాకుండా మ్యూజిక్ ఇచ్చి మోతలా కాకుండా నిజంగా అంటే లైక్ అప్పటి మ్యూజిక్ కూడా ఎలా ఉంటుందంటే టంగ్ 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 అని చెప్పేసి అది చాలా ఒరిజినల్ అనమాట. రియల్గా చూసినట్టు ఉంది బ్రో. సినిమా అయితే సినిమాలో లేదు నాకైతే, అంటే మన కళ్ళ ముందు జరిగినట్టు అనిపించింది నాకైతే. అండ్ సౌండ్స్ కూడా కొన్ని ఇప్పుడు కొడతా ఉండంటే ఇక్కడి నుంచి ఎక్కడికో పడతారనమాట. కానీ అక్కడ అప్పటి విజన్ వేరు కదా. సో ఇప్పుడు ఆర్జీవి గారు నాగార్జున గారు కాంబినేషన్లో శివ తర్వాత మళ్ళీ గోవిందా కొన్ని ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ వచ్చాయి. బట్ రీసెంట్లీ మళ్ళీ తీస్తే ఎలాంటి మూవీ తీయాలని కోరుకుంటున్నారు? రీసెంట్లీ మళ్ళీ తీస్తే శివాని మించిన మూవీ తీయాలని. శివాని సీక్వెల్ తీసే గట్స్ తన కొడుకులు ఇద్దరిలో లేవని చెప్పి నాగార్జున గారు కొన్ని కామెంట్స్ చేశారు. నాగ చైతన్య గారు కానీ అఖిల్ గారు కానీ శివ 2 తీయలేరు అంటున్నారు. అది మీరు నమ్ముతారా? నాగార్జున ఎవరు మ్యాచ్ చేయలేరండి. నాగార్జున స్టైల్ నాగార్జున బ్రో. ఇంకా ఆయన మ్యాచ్ చేశాడు అంటే ఇప్పుడు కొన్ని షార్ట్స్లో నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏంటి కొన్ని షార్ట్ మనం నాగ చైతన్యని చూస్తున్నాం నాగార్జున చూస్తున్నాం అంటే మావాడు అన్నాడు అనమాట, నాగ చైతన్య ఉన్నాడు కదా అని నాగ చైతన్య నాగార్జునలా ఉన్నారని చెప్పేసి నేను చెప్పాను. బ్రో ఇప్పుడు 100th మూవీ ఉంది, దానిపై మీ అంచనాలు ఏంటి? అంటే మైల్ స్టోన్ మూవీ, సాధారణంగా పెద్ద డైరెక్టర్స్ని తెచ్చుకోవచ్చు నాగార్జున గారు, కానీ మళ్ళీ ఒక యంగ్ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు. దాని గురించి ఒక జర్నలిస్ట్ అడిగితే నాకు అనిపించి నేను చేసాను అలాంటి క్యాలిక్యులేషన్స్ పెట్టుకున్నారు. బట్ బీయింగ్ ఏ ఫ్యాన్ మీకు అది నచ్చిందా, లేకపోతే అరే మా హీరో పెద్ద డైరెక్టర్స్తో చేయట్లేదని ఏమన్నా ఉందా? అప్పట్లో ఆర్జీవి గారు కూడా యంగ్ డైరెక్టర్, కొత్త డైరెక్టరే. మరి ఇలాంటి మూవీ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు కూడా అలాంటి మూవీ ఇస్తారు కదా, అంతకు మించిన మూవీ ఇవ్వచ్చేమో. సో కొత్త డైరెక్టర్స్తో చేయడం, ఎక్స్పెరిమెంట్ చేయడం, మీకు కొత్త వాళ్ళకి టాలెంట్ ఇవ్వాలి బ్రో. యాక్చువల్లీ ఐ మన యాక్టర్ ఆల్సో. కొత్త వాళ్ళకి టాలెంట్ ఇస్తేనే కదా కొత్తగా ఉంటుంది సినిమా అనేది, కొత్తగా తెలుస్తుంది అనమాట ఆ విజన్ ఎలా ఉన్నది అని చెప్పేసి. పాత వాళ్ళకే చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే చూసిందే చూసి మీకు బోర్ కొడుతూ ఉంటుంది. కొన్ని సీన్స్లో వాళ్ళ ఫ్రెండ్ని చంపుతూ ఉంటుంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు సినిమాల్లో వాళ్ళ అన్నయ్యని చంపుతుంటే ఇక్కడ నుంచి 5 నిమిషాల్లో వెళ్ళిపోతూ ఉంటాడు వేరే ఊరి నుంచి. ఇక్కడ అలా కాదు కదా, రియాలిటీ ఉంటుంది. ఆ రియాలిటీ ఇంపార్టెంట్. యా.